కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో రేపటి దేశవ్యాప్త బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. మండలంలోని కోరెం, బూరుగుపల్లి, తడగొండ గ్రామాల్లో హమాలి సంఘం కార్మికులతో కలిసి సిఐటియు నాయకుడు గురజాల శ్రీధర్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు రామంచత్ అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు. హమాలి కార్మికుల ఐక్యత, హమాలి కార్మికుల ఐక్యత, అన్ని వర్గాల కార్మికుల ఐక్యత, అన్ని వర్గాల కార్మికుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు రాష్ట్ర నాయకత్వం, సిఐటియు రాష్ట్ర నాయకత్వం, సిఐటియు రాష్ట్ర నాయకత్వం. గత వారం రోజుల నుంచి బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులను కలుపుకొని హమాలీలు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అలాగే రైతులు, ప్రతి ఒక్క కార్మిక వర్గం రేపటి రోజున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో బోయినపల్లి మండల కేంద్రానికి మన మండలంలో ఉన్న అన్ని కార్మిక వర్గాల కార్మికులు పాల్గొని ఈ దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్మికులు కోరడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో కార్మిక లోకానికి మరియు రైతులకు తీరని నష్టంగా ఉన్న సందర్భంలో ఈ అనుసరిస్తున్న విధానాలను, కార్మిక చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలన్న కుటిల నీతితో ఉన్న క్రమంలో ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉండి ఈ ఇదివరకు ఉన్న మన పాత చట్టాలను అలాగే ఉంచాలని, అదే విధంగా నడిపించాలని చెప్పి మనం ఈ కార్మిక లోకమంతా కలిసికట్టుగా రేపటి రోజున ఈ కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేసి మన హక్కులను సాధించుకునే క్రమంలో భాగంగా రైతులు కూడా ఈ రైతు సంస్కరణ బిల్లుల పేరిట చట్టం తీసుకొస్తున్న సందర్భంలో ఈ బిల్లుల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు వ్యవసాయ చట్ట బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా భారతదేశ బంధుకైన పిలుపునివ్వడానికి కూడా ఈ కార్మిక సంఘాలు వెనుకాడుగా పోవని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రేపటి రోజున ఉదయం 11 గంటలు అన్ని కార్మిక వర్గాలు ఉదయం 11 గంటలు బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి కార్మికుని పేరున కోరడం జరుగుతుంది.